హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియో ద్వారా ప్రధానమంత్రి జన్ధన్ యోజన పిఎంజేడివై గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. జన్ధన్ యోజనకు 10 ఏళ్ళు, అంటే 2014 ఆగస్టులో ప్రారంభమైతే 2024 ఆగస్ట్ 15 కల్లా సుమారు 10 సంవత్సరాలు అయింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సమ్మిళిత పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన పిఎంజేడివై అమల్లోకి వచ్చి 10 ఏళ్ళు పూర్తి అయ్యాయి. జన్ధన్ ఖాతాలు ఇలా ప్రారంభమైన రోజు 2014 ఆగస్టు 15. దేశంలోని మొత్తం ఖాతాలు సుమారు 53 కోట్ల ఖాతాలు. మొత్తం ఖాతాల్లో నగదు 2,28,000 కోట్లు. జన్ధన్లో మహిళల ఖాతాలు సుమారు 30 కోట్లు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఖాతాలు 35 కోట్లు. ఖాతాల్లో సగటు నిల్వ 4,100 రూపాయలు. డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అందుకుంటున్న ఖాతాలు 5,5 కోట్లు. జన్ధన్ ఖాతాలకు సౌకర్యాలు: రూపే డెబిట్ కార్డు, బీమా, ఓవర్ డ్రాఫ్ట్. ఆర్థిక సమ్మిళిత పథకం దేశంలో ఆర్థిక సమ్మిళితను సాధించడంలో పిఎంజేడివై గణనీయమైన ప్రభావం చూపింది. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న ప్రజలను ఆ వ్యవస్థలోకి తీసుకురావడానికి దోహదం చేసింది. బ్యాంకులకు నిధుల కొరతను తీర్చడంలో పిఎంజేడివై ఖాతాలు బాగా ఉపయోగపడ్డాయి. సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు ఖాతాలు చేర్చడం ఈ ఖాతాలు కీలక పాత్ర పోషించాయి. వాటి యొక్క తీరుతెన్నుల గురించి, వాటి యొక్క ఇంకా లోతుగా విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు నోచుకోని వారికి, వెనుకబడిన వర్గాల వారికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవడం ఈ పథకం యొక్క ఉద్దేశం. జన్ధన్ ఖాతాను తెరవడానికి నగదు అవసరం లేదు. జన్ధన్ యోజన మొదటి దశ ప్రారంభం 2014 ఆగస్టు 15. జన్ధన్ ఆధార్ మొబైల్ నంబర్ను అనుసంధానించి పథకాలను అమలు చేయడం ద్వారా దేశంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలని ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఖాతాదారులు గుర్తించే ప్రమాద బీమా 1,00,000 రూపాయలు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం 5,000 రూపాయలు. ఈ పథకంలో చేరిన 90 రోజుల తర్వాత లావాదేవీలు చేపట్టి ఖాతాదారులు రూపే ఏటీఎం కార్డు ద్వారా ప్రమాద బీమాకు అర్హులవుతారు. లబ్ధిదారుల గరిష్ట వయసు 60 సంవత్సరాలు. ప్రతి కుటుంబానికి ఒకటి చొప్పున, అంటే ఖాతాకి ప్రతి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఈ ఖాతా తెరవడానికి అవకాశం ఇచ్చారు. కుటుంబం నుంచి ఒకరికి మాత్రం. ఇది 2018 వరకు ఈ విధంగా సాగింది. 2018లో రెండో దశ ప్రారంభమైంది. ఈ పథకం రెండవ దశ 2018 ఆగస్టు 15 ప్రారంభించారు. మొదట్లో 2018 వరకు గడువు విధించిన కేంద్రం తర్వాత కొన్ని మార్పులు చేర్పులతో గడువును పొడిగించింది. ఈసారి కొత్తగా చేరిన ఖాతాదారులకు గతంలో తీసుకున్న ప్రతి కుటుంబం ప్రాతిపదిక నుంచి ఖాతాను ప్రతి వ్యక్తి అని మార్చింది. అంటే గతంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఖాతా తెరవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి కుటుంబంలో ఎంతమంది వ్యక్తులు ఉంటే అంతమందికి అవకాశం ఉందని 2018లో మార్చడం జరిగింది. ప్రమాద బీమా అంతకుముందు మొదటి దశలో 1,00,000 రూపాయలు మాత్రమే ఉంది. 2018 మార్పు చేర్పులతో ప్రమాద బీమా 1,00,000 నుండి 2,00,000కు చేరింది. అదేవిధంగా ముందు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం 5,000 మాత్రమే ఉంది. 2018లో 10,000కు పెంచింది. అలాగే లబ్ధిదారుల గరిష్ట వయసు అంతకుముందు 60 సంవత్సరాలు మాత్రమే, తర్వాత 65 ఏళ్ళకు పెంచింది. 2,000 లోపు ఓడీకి ఓవర్ డ్రాఫ్ట్కి షరతులు ఉండవు.
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారందరికీ సామాజిక భద్రత కల్పించి ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతా చాలా ఉపయోగపడింది. గ్రామీణ పట్టణ ప్రాంతాలకు ప్రమాద బీమా, జీవిత బీమా, ఓవర్ డ్రాఫ్ట్ ఉపకరించే రూపే డెబిట్ కార్డును ఈ పథకం అందిస్తుంది. ఖాతాలు 2015లో ఆగస్టు నాటికి 17 కోట్ల ఖాతాలు, సుమారు 17.9 కోట్ల అంటే 18 కోట్ల ఖాతాలు తెరవగా, మొదటి దశ పూర్తయ్యి రెండవ దశ నాటికి దానికి రెట్టింపు 32 కోట్ల ఖాతాలు తెరవడం జరిగింది. 2019 ఏప్రిల్ నాటికి 35 కోట్ల ఖాతాలు, 2020 సెప్టెంబర్ నాటికి 40 కోట్ల ఖాతాలు, 2022 ఏప్రిల్ నాటికి 45 కోట్ల ఖాతాలు, 2022 ఏప్రిల్ నాటికి 45 కోట్ల ఖాతాల్లో 25 కోట్ల ఖాతాలు మహిళల ఖాతాలు. అంటే సుమారు 50% కంటే ఎక్కువగా మహిళల ఖాతాలు ఉన్నాయి. 2022 ఆగస్టు నాటికి 46 కోట్ల ఖాతాలు, 2023 ఏప్రిల్ నాటికి 50 కోట్ల ఖాతాలు. 50 కోట్ల ఖాతాల్లో మహిళల ఖాతాలు 27.5 కోట్ల ఖాతాలు. దాదాపు 50% కంటే ఎక్కువగానే మహిళల ఖాతాలో ఉన్నది. 2023 ఆగస్టు నాటికి 50.27 కోట్ల ఖాతాలు ఉన్నాయి. 2024 ఆగస్టు నాటికి 52.9 అంటే 53 కోట్ల ఖాతాలు. 53 కోట్ల ఖాతాల్లో సుమారు 30 కోట్ల ఖాతాలు మహిళలకు సంబంధించినవి ఉన్నాయి. అదేవిధంగా ఈ ఖాతాల్లో డిపాజిట్లు ఏ విధంగా ఉన్నది అనేది 2018 ఆగస్టు నాటికి 82,940 కోట్లు డిపాజిట్ అయ్యింది. 2022 ఏప్రిల్ నాటికి 1,67,000 కోట్లు డిపాజిట్లు అయింది. ప్రస్తుతం 2024 ఆగస్టు నాటికి 2,28,362 కోట్లు డిపాజిట్ అయ్యింది. రూపే డెబిట్ కార్డులు 2022 ఏప్రిల్ నాటికి 30 కోట్ల కార్డులు జారీ చేయగా 2024 ఆగస్టు నాటికి 34 కోట్ల కార్డులు జారీ అయ్యాయి. అంటే 53 కోట్ల ఖాతాల్లో 34 కోట్లు మాత్రమే రూపే డెబిట్ కార్డులు జారీ అయ్యాయి. జన్ధన్ ఖాతాదారులందరూ రూపే కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం. జీరో నిల్వ ఉన్న ఖాతాలు 2015 మార్చి నాటికి జీరో నిల్వ ఉన్న ఖాతాలు 58%, 2023 మార్చి నాటికి 8% దిగి వచ్చింది. అంటే ఈ ఖాతాలని ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నారని అర్థం. ఈ పథకం పేదలు, సామాన్యులు ఆకర్షించడానికి కారణం ప్రభుత్వం సూక్ష్మ బీమా, పింఛను, సూక్ష్మ రుణ సదుపాయాలను దీని పరిధిలోకి తీసుకురావడమే. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ పథకం అమలు బాధ్యతను తీసుకుంది. మొత్తం ఖాతాల్లో 24.40 కోట్ల ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించినవి. మరో 8 కోట్ల ఖాతాలు గ్రామీణ బ్యాంకులది. ఈ పథకం రాకముందు చాలామంది పేదలకు జీవిత బీమా సదుపాయం ఉండేది కాదు. అలాంటిది నేడు దేశ జనాభాలో సుమారు 36% ఈ పథకం పరిధిలోకి వచ్చారు. 8 లక్షల మంది బ్యాంకు మిత్ర ఏజెంట్లు జన్ధన్ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జన్ధన్ ఖాతా లేని పక్షంలో ముద్రా యోజన, పంటల బీమా వంటి పథకాలకు అనర్హులవుతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆంధ్రప్రదేశ్ ఏపీలో 2022 నాటికి 1,17,00,000 ఖాతాలు జన్ధన్ ఖాతాదారులు ఉన్నారు. 90 లక్షల మందికి రూపే కార్డులు జారీ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.